ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడే ఇక్కడికి మరికొద్ది సేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకుంటారు. ఆయన కూడా నేరుగా ఇక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా పూర్తిగా గాయత్రి మనం ఇక్కడ చూస్తున్నాం. మనకి ఒక 2-3 నిమిషాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 20 నిమిషాలు అయింది. ఇప్పుడే పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఏడీబీ రోడ్డు ఉందో రాజానగర్ నుంచి ఇటు పెద్దాపురం అలాగే సామర్లకోట పిఠాపురం వెళ్ళడానికి సంబంధించిన రోడ్డు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇది ఏదైతే మొన్న ఆయన మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే బైక్ మీద దెబ్బతిని ఇక్కడికి వచ్చారో ఎవరైతే గతంలో వచ్చేందరో కుటుంబాలు కూడా ఏదైతే స్పాట్ ఉందో స్పాట్లో ఏ స్థాయిలో జరిగిందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు జరిగింది ఏంటని కూడా కారణాలు అడిగి అధికారులు తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు చేపట్టలేదు. దీంతో మొత్తానికి ప్రభుత్వం వచ్చాక గత 3 నెలల నుంచి కొన్ని డైవర్షన్ ట్రాఫిక్ డైవర్షన్ ఒకే మార్గంలో ఇక్కడ వాహనాలు వెళ్ళి వస్తూ ఉండడంతో